the amount of money in the account every year when 10,000 is deposited at a compound interest at 8% per annum. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం ఇనీషియల్ కాస్ట్ ఏదైతే 10,000 ఉందో ఆ 10,000కి వచ్చిన ఇంట్రెస్ట్ను కూడా ఇయర్ ఆన్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతాం. దానివలన మన ఇనీషియల్ అమౌంట్ అనేది పెరుగుతుంది. ఆ టోటల్ అమౌంట్ మీద మనం ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ అమౌంట్ ఈస్ 10,000, 8% interest rate, that means into 8 divided by 100. రెండు జీరోస్ క్యాన్సిల్ అయితే సో ఫస్ట్ ఇయర్ తర్వాత 800 ఇంట్రెస్ట్ అవుతుంది. సో మన సీక్వెన్స్ అబ్జర్వ్ చేస్తే మన ఇనీషియల్ అమౌంట్ 10,000 ప్లస్ 800 ఇంట్రెస్ట్. సో నెక్స్ట్ ఇయర్కి 10,800 అవుతుంది. నౌ 10,800 into 8% interest. So 108 into 8, that means 864. So previous amount anta 10,800 plus 864 total ఎంత అవుతుంది 11,664. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సీక్వెన్స్లో 10,000కి 10,800కి డిఫరెన్స్ ఎంత 800. నెక్స్ట్ 10,800కి 11,664 అంటే కాన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ రెండు టర్మ్స్ మధ్య డిఫరెన్స్ 864. సో ఇక్కడ డి అనేది అంటే కామన్ డిఫరెన్స్ అనేది నాట్ సేమ్. సో difference are not equal, it's not an AP. ఇది ఏపీలో లేదు అని చెప్పి అంటాం. Now second question, write the first four terms of the AP where A and D are given. సో మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏ అనేది ఇనిషియల్ టర్మ్ విచ్ ఈస్ గివెన్, దట్ ఈస్ 10, అండ్ కామన్ డిఫరెన్స్ డి ఈస్ ఆల్సో 10. ఫస్ట్ ఫోర్ టర్మ్స్ మనకు కావాలంటే మనం సింపుల్గా ఏం చేయొచ్చు, ఫస్ట్ టర్మ్ ఏ 10 కనుక 10 plus 10 20, 20 plus 10 30, 30 plus 10 40. So 10, 20, 30, 40. These are the first four terms. Second series second question second A minus 2, A is given minus 2 and D is 0. D is 0. So total four terms minus 2, minus 2, minus 2, minus 2. Third one, here A is equal to 4, A is equal to 4 and D is equal to minus 3. D is equal to minus 3. So మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే 4 ఫస్ట్ టర్మ్ 4, సెకండ్ టర్మ్ 4 minus 3 that is 1. Next 1 minus 3 means minus 2. ఇక్కడ కొంతమందికి ఇంకా డౌట్ ఉంటే క్యాలిక్యులేషన్ ఇస్తాను. 1 minus 3. సో డిఫరెంట్ టర్మ్స్ డిఫరెన్స్ ఎంత 2. పెద్ద నెంబర్ 3 దాని గుర్తు అంటే రెస్పెక్ట్ ఆఫ్ మైనస్ సైన్ తీసుకుంటే 3 పెద్దది కనుక దాని గుర్తు మైనస్ కనుక ఆన్సర్ ఈస్ minus 2. నో minus 2 minus 3 minus 5. సో ఫస్ట్ ఫోర్ టర్మ్స్ 4, 1, minus 2, minus 5. Okay, next question. Next fourth one, here A is equal to minus 1
A is equal to -1 and D is equal to half. D is equal to 1/2. సో Dని యాడ్ చేసుకుంటూ వెళ్తే -1 ప్లస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు, తెలుసు కదండి, ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం is 2. ఇక్కడ 1 ఉంటుంది కనుక 1 into 2, 2 into -1 is -2. 2 ones are 1 into 1, -2 plus 1, that is equal to -1/2. -1/2. This is second term వస్తుందండి. నెక్స్ట్ వన్ -1/2 plus 1/2. -1/2 plus 1/2, that is 0. That is next step. Next 0 plus 1/2. This is next term. That is only 1/2. So మన series అబ్జర్వ్ చేస్తే A is the first term. This is -1 and second term -1/2. Third term 0. Fourth term 1/2. Next one, fifth one, where A is equal to, in fifth one, where A is equal to -1.25 and D is equal to -0.25. సో సెకండ్ టర్మ్ కావాలంటే -1.25 ప్లస్ D అండి. D ఆల్సో మైనస్ కనుక మొత్తం టోటల్గా యాడ్ చేస్తే రెండు ఒకే గుర్తుండేటప్పుడు ఎడిషన్ చేసుకుంటాం. సో అవర్ ఆన్సర్ ఈస్ -1.25 మీన్స్ 1.50. This is first term and this is second term. Third term కావాలంటే -1.50 అగైన్ డీని యాడ్ చేయాలండి. డి నెగిటివ్ కనుక, సో దట్ ఈస్ ఆన్సర్ ఈస్ -1.75. Similarly, -1.75 and -0.25, we'll get the answer. Last one is -2. So these are the four terms: 1.25, -1.50, -1.75 and -2.